తిరుపతిలో టీడీపీ నేత 1వ వార్డు అధ్యక్షుడు వెంకటేష్ పై వైసీపీ నేతలు కత్తులతో దాడి చేశారు. నిన్న రాత్రి వెంకటేష్ కళ్లలో కారం కొట్టి కత్తులతో వైసీపీ నేతలు దాడి చేశారు. తీవ్ర గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ ను తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, షాప్ చైర్మన్ రవినాయుడు సహా పలువురు టీడీపీ నేతలు పరామర్శించారు. అయితే దాడి ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతిలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పటికి కూడా వైసీపీకి కొమ్ము కాసేంగా వ్యవహరిస్తోందనేందుకు నిన్న జరిగినటువంటి సంఘటన అద్దం పడుతోంది. టీడీపీకి సంబంధించినటువంటి నేతకి పైన కత్తితో దాడి చేస్తే ఆయన హాస్పిటలైజ్ ఎమ్మెల్సీ కేసు పెడితే కూడా ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయని పరిస్థితితో టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ఆయన పరామర్శించడానికి ఇక్కడికి వచ్చారు. అసలు ఏం జరిగింది, పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మనం వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఏం జరుగుతోంది, అసలు కంప్లైంట్ పోలీసులు ఇంతవరకు కూడా దీనిపైన కేసు నమోదు చేయలేదు అనేటువంటి విమర్శలు ఉంది. దీనిపైన మీరేమంటారు? నిజంగానే బాధ వస్తుంది. ప్రతిపక్షంలో ఆ రోజు పోరాటం చేశారు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని నిరంతరం పరితపించిన వ్యక్తిలో వార్డు ప్రెసిడెంట్గా ఆ ఏరియాలో పార్టీ వీక్గా ఉన్న ముందుబడి అతను పోరాటం చేశారు. అయితే ఈరోజు బెడ్ మీద ఉన్నప్పుడు నిజంగా బాధేస్తుంది. నేను పూర్తిగా వెంకటముని ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ నాయకుడు బోమన కరుణాకర్ రెడ్డి, బోమన అభినయ్ రెడ్డి ప్రధానంగా అనుచరులుగా ఉన్నారు. అతను కత్తితో తీసుకొని వచ్చి పొడిసి కళ్ళల్లో కారం జల్లి ఇంత జరుగుతున్న రాత్రి నుంచి ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఇప్పుడే ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఈరోజు బాధేస్తుంది అంటే ఆ పక్క వాళ్ళు కూడా వాళ్ళని తీసుకొని వచ్చి కౌంటర్ ఎఫ్ఐఆర్ కట్టేసి అంటే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని హత్యాయత్నం కింద వాళ్ళని రిమాండ్ చేయాలని. కరుణాకర్ రెడ్డి మనస్తత్వం, వాళ్ళ కొడుకు మనస్తత్వం తిరుపతి ప్రజలకు తెలుసు. ఎంత దూరమైనా వెళ్తారు, హత్యా ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇప్పటికే తిరుపతిలో గతంలో గంజాయి డ్రగ్స్ను పెంచి పోషించడం జరిగింది. దాంతో గతంలో 5 ఏళ్ళు ఎన్ని దాడులు జరిగాయో మీ అందరూ కల్లారా చూసారు. తిరుచానూరు లాంటి ప్రాంతం, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆ హత్యా ప్రయత్నానికి తీసుకొని వచ్చినారు. వాళ్ళ మీద కూడా అదే సెక్షన్ పెట్టి చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే మా కార్యకర్తలు మేము కాపాడుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తి ఎంత దూరమైనా వెళ్తాం. ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్డ్ నెంబర్ 1కి ఇతన్ని అధ్యక్షుడిగా చేశారో ఆ రోజు నుంచి కూడా ఉద్దేశపూర్వకంగా ఇతన్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంతో అతని మీద ఇప్పటికే చాలా సార్లు దాడులు జరగడం, నిన్న హత్యా ప్రయత్నం జరగడం నిజంగా మేము అధికారంలో ఉన్నా కానీ మా పార్టీ మీద ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటే మేము దీనికి నిజంగా చాలా బాధపడుతున్నాం. ఏమంటే మా అధినాయకుడు ఏదైనా గతంలో వాళ్ళు కేసులు పెట్టున్నా మన మీద దౌర్జన్యాలు చేస్తున్నా కానీ మీరు వ్యక్తిగత దాడులకి పాల్పడకండి, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, చట్టం వారిని అందరినీ శిక్షిస్తుంది అన్న ఒక్క ఉద్దేశంతో మేమందరం కూడా మౌనంగా ఉన్నాం. కానీ మా అధినాయకుడు ఒక్కసారి సైగ చేస్తే ఎవరైతే ఈ వైసీపీ నాయకులు, ఈ గూండాలు మా మీద ఎవరైతే దౌర్జన్యాలు చేసినారో చిటికలో వారిని అందరినీ కూడా తరిమి కొట్టి వారిలాగా చేసేదానికి వారికంటే బలమైన కార్యకర్తలు మాకున్నారు. కానీ మేము మా అధినాయకుడిని గౌరవిస్తూ, ఆయన మాటలను గౌరవిస్తూ మేము చట్టం ద్వారానే వ్యక్తిగతంగా కాకుండా చట్టం తన పని తాను చేసుకుని పోవాలని చెప్పే ఉద్దేశంతో మేము ఈరోజు పోలీసులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వారి మీద చర్యలు అయితే తీసుకుంటాం. అదే మొత్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన హత్యాయత్నం చేసినా కూడా కేసులు పెట్టకపోవడం పైన నేతలందరూ ఆగ్రహంగా ఉన్నారు. పోలీసులు ఇప్పటికైనా కూడా న్యాయం చేయాలి, లేకపోతే కార్యకర్తలను రక్షించుకోవడానికి ఎంతవరకైనా పోరాడతామని చెప్పి హెచ్చరించే పరిస్థితుంది. వీడియో నటరాజు, దినేష్, ఏబినా ఆంధ్రజ్యోతి.